నిన్న చూసారు కదా, నిజంగా కూడా నిన్న నేను 3 మెతుకులు కూడా కడుపులోని పోని పరిస్థితి. ఎందుకంటే అన్నం తినాలంటే కూడా బాధ అనిపించింది. ఎందుకంటే 2022న ఈ తెలంగాణ రాష్ట్రంలో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ అనేది పెట్టిన, ఇది ప్రజల కోసం పెట్టిన, ప్రజల కోసం నిలబడ్డ, ప్రజల కోసమే కలబడుతున్నా. అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన, ఇప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. అయితే అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తీర్లలో అది కాంగ్రెస్కు ఫేవర్గా మారిపోయి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వల్ల ఈ చేస్తున్న రచ్చ ఏదైతే ఉందో దానివల్ల ఎన్నో కుటుంబాలు ఆగమైపోతున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళ కుటుంబాల దగ్గరికి మళ్ళీ నేనే వెళ్తున్నా, నేనే ఇంటర్వ్యూలు చేస్తున్నా, నేనే మాట్లాడుతున్నా, నేనే వాళ్ళందరినీ కూడా ఓదార్చే ప్రయత్నం చేస్తున్నా. కానీ కొన్ని చోట్ల వెళ్ళినప్పుడు హృదయ విదారకమైన సంఘటనలు. నిజంగా కూడా ఈ 5 ఏళ్ల అన్నం కూడా కడుపులోకి పోతలేదు. ఎందుకు తీసుకొచ్చినాంరా ఈ కాంగ్రెస్, ఎందుకు వచ్చిందిరా ఈ కాంగ్రెస్, ఏందిరా ఈ బతుకులు, ఎందుకు బ్రతకాలరా ఈ తెలంగాణ అనే పరిస్థితి ఏర్పడింది. హైడ్రా పేరుతో ఆగం చేయడం, మూసీతో ఆగం చేయడం, వెలుగుమట్లతోనే ఆగం చేయడం, ఫ్యూచర్ సిటీ పేరుతో ఆగం చేయడం, మూసీ సుందరీకరణ పేరుతో ఆగం చేయడం, ఇలా రకరకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలు చూడొచ్చు. ఒకసారి చూడండి, ఈ తల్లి ఆవేదనకు బాధ్యులు ఆనాడు ప్రశ్నించే గొంతుకలందరూ కూడా ఈ పాపాలలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడంలో ఆ పాపంలో భాగం. మనందరం యాక్సెప్ట్ చేయాలి. మీరు చేయకపోయినా చేపిస్తాను, నేను త్వరలో అందరి చేత చేపిస్తాను. ఎట్లా చేయాలన్నా కూడా నాకు తెలుసు. నేను ఇప్పుడు అసలు జర్నలిజం మొదలు పెట్టినా కదా, గ్రౌండ్ లెవెల్లోకి వచ్చినా ఇంకా చాలా ఉంటుంది సినిమా. మొత్తం ట్రైలర్సే ఇవి గట్టిగా ఉంటుంది. ఇంకా జర్నలిజం అంటే మీరు చూపెట్టని జర్నలిజాన్ని నేను చూపెడతా. ఏంది సెటిల్మెంట్లకు చేయడం, వాని వెనికి వత్తాసు వలకడం, భజన చేయడం, తెర ముందు ఒకటి కనిపించడం, తెర వెనక మీరు చేసే లంగ పనులన్నీ కూడా తెర మీదకి తీసుకొస్తా. కానీ అవి తర్వాత సెకండరీ. ఒక్కొక్కరి చిట్ట బాగానే ఉన్నది. కానీ నేనేమంటున్నానంటే నాకు బాధ కలిగిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన గొల్లపల్లి రిజర్వాయర్ విషయంలో అక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తే అక్కడికి ఒక్క జర్నలిస్టు పోడు. అదేవిధంగా వికారాబాద్కు సంబంధించిన పరిగిలో కాద్లాపూర్ రాపోలు గ్రామంలో అక్కడ భూములు గుంజుకుంటాలని దాదాపుగా 20 రోజులుగా దీక్ష చేస్తే అక్కడికి ఒక్క జర్నలిస్టు పోడు. ఇంకా బాధాకరమైన విషయం ఏందో తెలుసా, తెలంగాణలో సిగ్గుమాలిన పని అంటారు, మీరు ఏమనుకుంటారో నాకు తెలియదు. కానీ ఇది ఇంకా ఘోరం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు మాట్లాడితే దానికి కౌంటర్ ఉండదు. ఎందుకు ఉండదు అంటే మాది జర్నలిజం, ఏంది పోటు కానీ జర్నలిజం, ఎన్నుపోటు జర్నలిజం. ఇది ప్రజలకు వెన్నుపోటు పడిచే జర్నలిజం చేస్తున్నారు. ఈ అమీన్పూర్కు సంబంధించి ఇక్కడ ఈ తల్లి కన్నీటి ఆవేదనకు కారణం ఎవరు? మేమందరం, నేనేం శుద్ధపూసని అంటలేను. నేను కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి, ఆ దొంగ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తేనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వస్తేనే వీళ్ళందరికీ అన్నిటికీ కారణం ఆ పాపంలో నాది భాగస్వామ్యమే. అందుకే నేను ఆ రోజే మొదటి రోజే చెప్పిన, చెప్పు తెర మీదకి తెచ్చి నా తప్పైంది అని చెంపలు కూడా వేసుకున్నా. కానీ ఇక్కడ ఉన్న ఈ పోటు జర్నలిస్టులకు అది లేదు. వీళ్ళు ఏంది అంటే బీజేపీని సేవ్ చేయాలి, కాంగ్రెస్ పార్టీని సేవ్ చేయాలి. మళ్ళీ తెర ముంగట మాట్లాడతారు, మళ్ళీ వీళ్ళందరూ పోయి కాంగ్రెస్ పార్టీ మినిస్టర్లతోని స్టేజీలు పంచుకుంటారు. వారవ్వా, మీకు తెలిసిన నీతి మాకు తెలియదా? మీరు ఏ పార్టీ చదివిలో ఏడ జర్నలిజం చేసిండో నాకు తెలియదు. కానీ నేను చూపెడతాను మీకు సురుకులు మంచిగా అంటే తాగురి. ఖతర్నాక్ సినిమా ఉంది నా దగ్గర ఒక్కొక్కలది. నేనేమంటున్నానంటే వీటి గురించి ప్రశ్నిస్తారు. గుల్లపల్లికి పోతలేరు, పరిగికి పోతలేరు, ఏడికి పోతలేరు. కేవలం ఈ చుట్టుముట్టు జరిగింది, ఏదన్నా వస్తుందా, ఎక్కడన్నా హైలైట్ అయిదామా, నెక్స్ట్ ఎలక్షన్లలో ఎమ్మెల్యేలు అయిదామా, ఎంపీలు అయిదామా, గాడికి మాత్రమే చూస్తున్నారు తప్ప ఇంకెక్కడ ఏమీ కాని పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఇక్కడ చూడురి, ఇగో చూడురి, ఈ వేదన ఆగేదేనాడు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పోలీసుల బందోబస్తుతో కన్లెదుటే హైడ్రా బుల్డోజర్లు కూల్చుతున్న తన నివాసాన్ని చూస్తూ రోధిస్తున్న వృద్ధులు. ఈ వేదన ఎప్పుడు ఆగుతుంది? తెలంగాణలో ఉన్న ప్రతి జర్నలిస్టు ఏంది అంటే నేను అన్నం తింటున్నా, నాకు ఒంట్లో సావసావలేదు, రక్తం సలసలసలమని మసులుతుంది, నేను ప్రజల పక్షాన కొట్లాడుతున్నా, ప్రజల కోసమే ఉంటున్నా, ప్రజల పక్షాన్ని నిలుస్తున్నా అన్నప్పుడు ఆ తల్లి దగ్గర పోయి పూర్తి స్థాయిలో వాళ్ళ బయటలన్నీ కూడా ప్రజల ముంగట నిలిచి మీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేయాలి. అప్పుడు ఈ వేదన ఆగుతుంది. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం మార్పు జరగాలి, అప్పుడే వేదన ఆగుతుంది. కేసీఆర్ రావాలి, కాంగ్రెస్ పోవాలి, జీవన్ రెడ్డి చెప్పిన అప్పుడే ఈ వేదన ఆగుతుంది. ఇక కోర్టులకు సెలవు వచ్చే ఒక్కరోజు ముందే హైడ్రాకు శిగం వస్తుంది. ఎప్పటిలాగానే శనివారం తెల్లవారుజామున ఈసారి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ మీద విరుచుకుపడింది. జనాలు లోపల ఉండగానే అపార్ట్మెంట్లపైకి భారీగా పోలీస్ బలగాలను అడ్డుపెట్టుకొని బుల్డోజర్లు దండెత్తింది. ఎందుకంటే వీళ్ళకి ఏంది అంటే సెలవుల రోజులు కాకుండా మిగతా రోజులు పోయినామనుకో ఎట్లుంటుంది, కోర్టు వస్తుంది, స్టేలు వస్తాయి, అన్నీ వస్తాయి, ఆపాల్సి వస్తుంది. సెలవుల రోజులు చేస్తున్నారంటే వీళ్ళు చేసేది కరెక్ట్ పని కాదు, అది దొంగ పనే. మరి సెలవుల రోజు ఎందుకు చేయాలి, మిగతా 5 రోజులు చేయొచ్చు కదా అనేది ఆ తల్లి అడుగుతున్న ప్రశ్న. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కనీసం ఇంట్లోని సామాగ్రిని కూడా తీసుకొని ఇవ్వకుండా 6 అంతస్తుల అపార్ట్మెంట్లో 45 ఫ్లాట్లలో ఉంటున్న వారిని కట్టుబట్టలతో రోడ్డున పడే ఏం కాంగ్రెస్ పార్టీ అది? కట్టుబట్టలతోని రోడ్డున పడే కన్న తల్లి కూడా కట్టుబట్టలతో బయటికి ఏదేమో. అత్యుత్సాహంతో పైనుంచి వస్తువులను కింద పడేసి ఓవైపు హైడ్రా ఎవడు అధికారం ఇచ్చిండండి వీళ్ళను?
ఎట్లా తెలుసా రేపు బీఆర్ఎస్ పార్టీ రాని ఇవన్నీ చేసినని బట్టలు ఇప్పి బజార్లో నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరూ కూడా ఆలోచించాలి. బట్టలతో బయటికి పంపించడానికి వీళ్ళకేం అధికారం ఉందండి? ఎవరండి వీళ్ళు అసలు? ఎవరు అసలు? ఏం చదువుకున్నారు? ఏం అర్హతలు ఉన్నది? ఎక్కడ ఎగ్జామ్స్ రాసిళ్ళు? ఎట్లా క్వాలిఫై అయ్యారు? ఏం చేసి హైడ్రా రిక్రూట్మెంట్ ఎట్లా జరిగింది? సిబ్బంది తెలుసుకోరు మీరు? ఇదే రంగనాథన్ అడుగుతున్నా, నీకు ఒక వీడియో పంపిస్తున్న, చర్యలు తీసుకోకపోవాలి రంగనాథ్ గారు. అప్పుడు హైడ్రా కమిషనర్ ఉన్నదిగా మీ దగ్గరికి వచ్చి నేనే ధర్నాలు కూకుంటా రోజు. నేను తీసుకొచ్చిన 100 కోట్ల ప్రభుత్వ జాగా, 100 కోట్ల ప్రభుత్వ జాగా టెలికాస్ట్ చేస్తా. ఇప్పుడు ఇంకా కొన్ని గంటలలో చేస్తాను నేను దాన్ని. కనీసం ఒక్క సామాగ్రిని కూడా కింది దించుకోవడం కనిపించింది. మరోవైపు 2 ఏళ్లుగా ఉంటున్న నివాసాన్ని కూల్చి తమను ఉన్న పలంగా వెళ్ళిపోమంటే ఎక్కడికి పోయేదని అపార్ట్మెంట్ వాసులు గుండెలు బాదుకుంటూ రోధిస్తున్నారు. పిల్లలు లోపలే ఉన్నా కూడా బుల్డోజర్ నివాసాలను కూల్చుతుండగా ఆగ్రహం కట్టలు తెంచుకుని అధికారులపై తిరగబడ్డారు. స్థానిక ఆందోళనకు దిగివచ్చిన అధికారుల సామాగ్రిని తీసుకునేందుకు కేవలం 2 గంటల సమయం మాత్రమే ఇచ్చిన పరిస్థితి కనబడింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్లో అపార్ట్మెంట్లో కూల్చివేతలో రోడ్డున పడిన బాధితులకు సంబంధించిన సామాగ్రి అంటూ కూడా ఇక్కడ చూస్తున్నాం. మేము అన్యాయం చేసినాం. ఏంది, మా తాత ముత్తాతల నుంచి ఇక్కడే ఉంటున్నాం, గుడిసెలు వేసుకొని జీవిస్తున్నాం. ఈ మధ్య ఇల్లు కట్టుకున్నాం, చెప్పకుండానే మా ఇంటి మీద జేసీబీలతో మొత్తం కూలగొచ్చేది. వీళ్ళకి మేము ఏమన్యాయం చేసినాం? మా ఉసురు తాకుతుంది. కష్టపడి కట్టుకున్న ఇంటిని కూలగొడితే ఎంత బాధ ఉంటుందో, మీ ఇల్లు కూలగొడితే తెలుస్తుంది. రేవంత్ రెడ్డి నాశనం అయిపోతాం అంటూ పద్మక్క చెప్తున్న పరిస్థితి. నేనేమంటున్నా అంటే మళ్ళా చెప్తున్నా, ఆ రోజు ఇల్లు కట్టేటప్పుడు కరెంటు బిల్లు వసూలు చేసిన సన్నాసి ఎవరండి? ఇంటి పన్ను వసూలు చేసిన దొంగ ఎవరండి? నల్ల పన్ను వసూలు చేసిన, కరెంటు బిల్లు, ఇంటి పన్ను, నల్ల పన్ను అన్ని వసూలు చేసిన పర్మిషన్ ఎట్లా ఇచ్చారు? గాడి పనులతో ఇలా కొడుగుడు మీద ఈకలు వీకిల్లా, లేకపోతే కళ్ళేమన్నా కనవలేదా? కళ్ళేమన్నా మూసుకపోయినాయా? ఆ రోజు ఎట్లా ఇచ్చారు మరి? మరి వాళ్ళ సంగతి ఏంది? నేనేమంటున్నా, ఈ పర్మిషన్ ఇచ్చిన అధికారుల ఇళ్ళలో పోయి బట్టలన్నీ తీసుకొని పోయి వాళ్ళ ఇళ్ళలో కూకోరి, ఆటోమేటిక్గా వ్యవస్థలు అన్నీ సెట్ అవుతాయి. నేను చెప్తున్నా కదా. ఇక చూడురే, హైడ్రా బుల్డోజర్ పక్షపాతం రాజకీయం. ఐలాపూర్ భూములకు ఒక నీతి, నాదర్గూల్ భూములకు మరో నీతి. అది తెలుసు కదా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు బౌన్సర్లు మొత్తం పాత బస్తీ నుండి ఉన్నారు. ఏంది, దాదాపుగా 1000 మంది ఉన్నారు. నేను పోయినా అక్కడ రియాలిటీ నాకు తెలుసు. రమ్మను, ఒంట్లో రక్తం ఉంటే రమ్మను, తినేది బువ్వ అయితే రమ్మను రీ. ఇంత పచ్చగా చెప్తున్నా, సావకపోతే రమ్మను రీ. 2 చోట్ల ప్రభుత్వ భూములపై కొనసాగుతున్న న్యాయ విధానాలు. ఐలాపూర్ 2.5 ఏళ్లుగా జరుగుతున్న నిర్మాణాలపై మౌనం. ఇప్పుడు ఇల్లు కూల్చివేత 860 ఎకరాలు కాపాడాలంటూ ప్రకటనలు. నిషేధిత జాబితాలోని నాదర్గూల్ భూములను ప్రైవేట్గా ధృవీకరణ. సర్కార్ భూములను రెవెన్యూ మంత్రి చెప్పిన కన్నెత్తి చూడని హైడ్రా తెర వెనుక సర్కార్ పెద్దలు ఉన్నారనేందుకు బలం చేకూరుస్తున్న తీరు. నేను చెప్తున్నా కదా, ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, ఏం కథ అన్నీ అందరికీ తెలుసు. ఈ హైడ్రా పోవాలన్నా నేను మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీ పోవాలంటే నేను ఒకటే మాట చెప్తాను. ఇగో దిక్కుతోచని స్థితిలో భవిష్యత్తు. ఈ పిల్లల పరిస్థితి ఏంది? కట్టుబట్టలతో రోడ్డు మీద చూడు, చిన్నారి తల్లులు ఎంత ముద్దు ఉన్న చిట్టి కల్మషం లేని మనసులు. వాళ్ళ తల్లిదండ్రులు ఏం జరుగుతుందో ఏమైతుందో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి. కట్టేటప్పుడు గాడిద పనులతోనా గుర్ర పనులతోనా? ఈ కట్టేటప్పుడు పర్మిషన్లు ఇచ్చి ఆ రోజు పన్ను వసూలు చేసిన తీసుకొచ్చి వాళ్ళ ఇళ్ళలో పోవాలి. అట్లయితేనే సోయేస్తుంది. పర్మిషన్ ఎట్లా ఇచ్చిరండి? ఇలా పేదోళ్ళను మొత్తం పిల్లలను, జల్లలను, ముసలోళ్ళను, వృద్ధులను అందరిని రోడ్డు మీద తీసి పెడతాను. రక్తం సలసల మసలదా? ఏం బువ్వ తింటుర్రా, ఇంకేమన్నా తింటుర్రా? ఇంత దారుణం ఏందండి? ఇంత దారుణం ఏంది? ఇంత ఘోరమైన విషయం ఏంది? నేను ఒకటే చెప్తున్నా, తెలంగాణ ప్రాంత ప్రజలను మళ్ళీ మీకు చెప్పేది ఒకటే, పోరాటంగా గట్టిగా చేయరి, ఉధృతంగా చేయరి, కలిసి కట్టుకుండరి. మీ పక్షాన ఖచ్చితంగా వైఆర్టీవీ అయితే ఉంటుంది. నేను అమీన్పూర్ బాధ్యతలకు చెప్తున్నా, పక్కా మీకోసం నిల్చుంటాం, కలబడతాం, పోరాడతాం. ఈ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆ పర్మిషన్ ఎందుకు ఇచ్చిర్రు, ఎట్లా ఇచ్చిర్రు, వాళ్ళ సంగతి ఎలా ఉండరు. జైళ్ళల్లో వాళ్ళనేయాలి, ఫస్ట్ వాళ్ళనేయాలి. పర్మిషన్ ఎట్లా ఇచ్చినావు బిడ్డ, నువ్వు పర్మిషన్ ఎట్లా ఇచ్చినావు, ఇది ప్రభుత్వ భూమి అయినప్పుడు సోయి లేదా, లంచం ఏమన్నా తీసుకున్నావా, ఏ పాటి పైసలు తీసుకున్నావు అని అడగాలి. హైడ్రా చేయాల్సిన పని కదండి. ప్రక్షాళన చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్లో బొచ్చడి మంది బయటకు వెళ్తారు, హైడ్రాలో కూడా వెళ్తారు. నేను చెప్తున్నా కదా, ఒక్క వీడియో కోసం ఎదురు చూస్తున్నా. రాని ఆ వీడియో అయితే రాని, వచ్చినాక నేను టెలికాస్ట్ చేస్తాను. హైడ్రా పేరులతోని రేవంత్ రెడ్డి వెన్నుముక్కకు షాడోగా ఉన్న ఒక వ్యక్తి, మొన్ననే ఒక పదవి వచ్చింది, ఆయనకు ఎన్ని 100 కోట్లు ముట్టినాయో వీడియో కోసం వెతుకుతున్నా. అది రాగానే తెలంగాణ ప్రాంత ప్రజలకు చూపెట్టే ప్రయత్నం చేయాలి. లేదు ఆ తర్వాత నన్ను అరెస్ట్ చేస్తా అంటే బాజాప్తుగా జైలుకు పోను. నేను చెప్తున్నా, కోట్ల జోలికి పోను, ఖచ్చితంగా చెప్తున్నా. అప్పుడు జరగబోయే ఉద్యమం తారాస్థాయిలో ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. నేను చెప్తున్నా కదా, ఏ వీడియో వదిలేదు, పబ్లిక్ డొమైన్లో వేసుడే. ఈ పేదల జోలికి ఎందుకు వస్తున్నారు, మీరు ఎక్కడ నోటీసులు ఇచ్చిళ్ళు, ఏంది కథ? తీర్పు చెప్పిన న్యాయమూర్తి ఇంటికి కూడా పోయిరండి. దారుణమైన విషయం. సో తెలంగాణ సమాజం ఆలోచించురి. ఇగో మీరు ఏం భయపడకూరు, వైఆర్టీవీ మీకోసం ఉంటుంది, మీతోనే ఉంటుంది, మీ పక్షాన్ని నిల్చో.